నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపెరిక. నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా కొనసాగాయి. అప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఎవరు విజయం, ఎవరు పరాభవం పాలవుతారు అని చెప్పేసి చాలా ఉత్కంఠభరితంగా నిన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఒకసారి పూర్తిగా మనం 5 రాష్ట్రాల రిజల్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. రాజకీయ నవశకం, 5 రాష్ట్రాల పోరు మారిన రాజకీయ చిత్రం. తమిళనాట ద్రవిడ కోటను బద్దలు కొట్టిన విజయ్. బెంగాల్ పీఠంపై కమలం వికాసం, మమతకు పరాభావం. కేరళలో ఎల్డీఎఫ్ కోటను కూల్చిన ఓటర్లు. అస్సాంలో హిమంత్ విజయం, బీజేపీ హ్యాట్రిక్. పుదుచ్చేరిలో మళ్లీ రంగస్వామి హవా, కాంగ్రెస్ నిల్. హేమహేమిలకు ఎదురు దెబ్బ, మాజీ సీఎంలు ఘోర ఓటమి. అధికార పీఠం నుంచి ప్రతిపక్షంలోకి పాత పార్టీలు. గద్దెనెక్కబోయే కొత్త సారథులు, రాష్ట్రంలో పండగ వాతావరణం. అభివృద్ధి మంత్రానికే పట్టం కట్టిన ప్రజలు, పెరిగిన ప్రాంతీయ పార్టీల ఆకాంక్ష. ఇక్కడ మనం చూసుకుంటే కంచుకోటలో కూలిన హస్తం పార్టీ. రైట్, ఇక్కడ ఏదైతే హేమహేమిల కోటల బద్దలు, స్టాలిన్ కోటలో విజయ్ ప్రపంచనం. కొల్తూరులో సీఎం ఓటమి. బెంగాల్లో మమతా బెనర్జీ రాజీనామా, 15,000 ఓట్లతో పరాజయం. కేరళలో పినరై విజయన్ గెలిచిన ఎన్డీఎఫ్ కి తప్పని ఓటమి. అస్సాంలో హ్యాట్రిక్ కొట్టిన హిమంత బిశ్వ శర్మ. పుదుచ్చేరిలో రంగస్వామి ఆధిక్యం. తమిళనాడులో మంత్రుల పరాజయం. అధికార వ్యతిరేకతతో కుప్పకూలిన పాలక పక్షాల అంచనాలు. సో తమిళనాడు చరిత్రలో ఎవరు ఊహించినటువంటి పరిణామం నిన్న మనం చూసాం. నిజంగా కనీసం ఒక 2.5 సంవత్సరాలు అవుతుంది విజయ్ పార్టీ స్థాపించి. 26 నెలల కాలంలోనే 107 సీట్లకి రావడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఒక హిస్టరీ అని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు విజయ్ ఒక కింగ్ మేకర్ అవుతాడు. కేవలం విజయ్కి ఒక హంగ్ ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ విజయ్కి ఒక 10 నుంచి 20 స్థానాలు, ఆ 10 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. సో తమిళనాడులో విజయ్ ఒక కింగ్ మేకర్ అవుతాడు. ఏదో ఒక డిఎంకే ఆర్ ఏడిఎంకేకి వాళ్ళ ఎవరిలో కింగ్ అవ్వాలన్నా విజయ్ ఒక కింగ్ మేకర్ అవుతాడని చెప్పేసి చాలా మంది ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. కానీ యాక్సిస్ మైండ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం విజయ్కి 78 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పేసి యాక్సిస్ మైండ్ వేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం విజయ్కి మనం చూసుకుంటే 107 సీట్లు వచ్చి హీఈస్ నాట్ ఎ కింగ్ మేకర్, హీఈస్ ద కింగ్ ఇన్ తమిళనాడు అని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ఫలితాలు మనకి నిరూపించాయి. నిజంగా కేవలం ఒక 26 నెలల కాలంలో పార్టీని స్థాపించి ఈ స్థాయిలో విజయ్ నిజంగా ఒక నవశకరానికి నాంది పలికినట్టుగా మనం చెప్పొచ్చు. తొలి అడుగులోనే విజయ్ రికార్డు, నవశకానికి బాటలు వేసిన హామీలు. యువత, మహిళల ఓటర్లు దన్ను. బాలనటుడి నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు భవిష్యత్తు సవాలు, సరికొత్త పాలన. నిజంగా తమిళనాడులో 19 లక్షల మంది న్యూ ఓటర్లు రావడం జరిగింది. అంటే కొత్త ఓటర్లు 19 లక్షల మంది. అంటే మ్యాక్సిమం ఆల్ ద పీపుల్ వచ్చిన ఓటేసిన అంత వాళ్ళు కూడా జెన్జీ సెట్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. జెన్జీ పీపుల్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఒక 90s కానీ 80s కానీ వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణను, మత సమీకరణను గత ప్రభుత్వం చేసినటువంటి వీళ్ళను చూసి ఓట్లేసేవారు. కానీ ఇప్పుడున్న యువత మాత్రం ఎవరైతే వస్తే అక్కడ ఉన్నటువంటి తమిళనాడు కానీ ఏ రాష్ట్రంలో అయినా అక్కడ ఉన్నటువంటి ఎవరు అధికారంలోకి వస్తే విద్య వస్తుంది, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇలాంటి విషయాలన్నిటి మీద అవగాహన చేసుకొని ఈరోజు ఒక నియంత్రణ పాలన అని చెప్పుకోవచ్చు. స్టాలిన్ ఒక నియంత్రణ పాలన కూల్చి విజయ్కి పట్టం కట్టడం దానికి నిదర్శనంగా చూపించవచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం స్టాలిన్ ఓటమి గురించి మాట్లాడుకుంటే స్టాలిన్ ఓటమికి కారణం వాళ్ళే. ఎందుకు అంటే ఎవరైతే స్టాలిన్ పెరియారు వారసత్వం కొనసాగింపుగా ఆ రాజకీయ పార్టీ డిఎంకేని తీసుకొస్తూ అంబేద్కర్ ఐడియాలజీని తీసుకెళ్తామని చెప్పేసి వచ్చి దాని తర్వాత ముందు పరిపాలనలో బాగానే చేసి తర్వాత మళ్ళీ రెండోసారి అధికారం తీసుకొని ఉదయనిధి స్టాలిన్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చాలా వ్యతిరేకత వచ్చింది అక్కడ ఉన్నట్టు జనాల్లో. అండ్ అక్కడ చాలా మంది దళితులను పట్టించుకోకపోవడం, దళితుల పైన అఘాయిత్యాలు జరిగిన దళితుల్ని అసలు పట్టించుకోకపోవడం వల్లనే ఈ స్థాయిలో పూర్తి వ్యతిరేకత వచ్చింది మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విధంగా ఉదయనిధి స్టాలిన్ అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద చాలా ఘోరమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆ రోజులు హిందూ మతం అనేది ఒక డెంగ్యూ లాంటిది, దాని నుంచి తొందరగా బయటకు వస్తే మనం అంత బాగుంటాం అని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి మాటలకి చాలా నిరసనలు రావడం జరిగింది అక్కడ. ఇలా ఇవన్నీ కలగలుపుకొని ఈరోజు డిఎంకే ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న వెస్ట్ బెంగాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోవడం, మహిళలపైన అఘాయిత్యాలు జరగడం, అనేక విషయాల మీద మమతా బెనర్జీ మీద చాలా వ్యతిరేకత అక్కడ మనం చూసాం.
సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఈసీలు ఇచ్చినటువంటి క్లియర్ ఫలితాలు మనం చూస్తుంటే ఒకసారి అస్సాంలో వచ్చేసి బీజేపీకి 82, ఐఎన్సీకి 19, పిఓపిఎఫ్కి 10, ఏజీపీ 10, ఏఐయుడిఎఫ్కి 2 స్థానాలు. అదేవిధంగా కేరళలో క్లీన్ స్వీప్ గా ఐఎన్సీ 63, సిపిఎం 26, ఐయుఎంఎల్ 22, సిపిఐ 8, కేఈసీ 7. అదేవిధంగా పుదుచ్చేరికి వస్తే ఏఐఎన్ఆర్సీ 12, డిఎంకే 5, బీజేపీ 4, ఐఎన్డి 3, టీవీకే 2. అండ్ తమిళనాడు విషయానికి వస్తే టీవీకే 108, డిఎంకే 59, ఏడీఎంకే 47, ఐఎన్సీ 5, పిఎంకే 4. మరి అదేవిధంగా వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే ఇక్కడ మాత్రం బీజేపీ సంచలనంగా కొట్టింది. 206 సీట్లు అనేది మామూలు విషయం కాదు. బీజేపీ 206 సీట్లు, ఏఐటీసీ తృణమూల్ కాంగ్రెస్ 80, ఐఎన్సీ 2, ఏజీయూపీ 2, సిపిఐ 1. సో ఇవి అసలు నిజంగా ఇది మాత్రం హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగి తమిళనాడులో ఒక 10 నుంచి 20 సీట్లు వస్తాయి అనుకున్న సందర్భంలో 107 సీట్లతో పాటు విజయ్ పోటీ చేసేటటువంటి స్థానం పెరంబూర్లో 53,000 పైచిలుకు ఓట్లు సాధించడం అనేది నిజంగా చాలా హిస్టరీ అని మనం అక్కడ చెప్పుకోవచ్చు. సో చూసాం కదా, ఇది మన నిన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే క్లియర్ గా టీవీకేకి మ్యాజిక్ ఫిగర్ అయితే రాలేదు. మ్యాజిక్ ఫిగర్ గా 118 సీట్లు రావాల్సి ఉంది, కానీ అక్కడ 107 సీట్లు మాత్రం రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా 11 సీట్లు విజయ్కి కావాలి. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి అంటే ఇంకా 11 సీట్లు విజయ్కి కావాలి. మరి 11 సీట్ల కోసం విజయ్ ప్రణాళిక ఎలా ఉంది, ఎవరిని కలుపుకొని ముందరికి వెళ్తాడు, ఏడీఎంకేతో ముందరికి వెళ్తాడా, డిఎంకేతో ముందరికి వెళ్తాడా అని చెప్పేసి చాలా చర్చ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ఒక విధంగా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కామన్ పీపుల్ కూడా మాట్లాడుకున్న విషయం ఏంటి అంటే విజయ్ ఖచ్చితంగా ఏడీఎంకే తోటే ముందరికి వెళ్తాడు అని చెప్పేసి అంటారు. ఎందుకు ఏడీఎంకేతో వెళ్తారు అని అంటే ఏడీఎంకే సెంట్రల్ ఉంది. ఇప్పుడు బీజేపీ అలియన్స్ కాబట్టి సెంట్రల్ పార్టీ ఉంది. సెంట్రల్ పార్టీతో పోతే విజయ్కి ఆ పట్టు ఉంటుంది, రాజకీయాలు రాణించడానికి ఈజీగా ఉంటుంది. లేదు అంటే విజయ్ అడుగున వ్యతిరేకత అంటే అసెంబ్లీలో కావచ్చు ఎక్కడైనా కానీ ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏడీఎంకేతో పోతేనే విజయ్కి బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ఆలోచన. అండ్ మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చూసాం విజయ్ చెప్పడమే బీజేపీని సైద్ధాంతికంగా నా శత్రువు అని చెప్పేసి డిఎంకేని రాజకీయ శత్రువుగా విజయ్ మాట్లాడిన మాటలు మనం చూసాం. సో మరి ఈరోజు ఏడీఎంకేతో పోతే నిజంగా ఏదైతే సైద్ధాంతిక పరంగా నాకు రాజకీయ శత్రువు అని చెప్పిండో మరి అలాంటి పార్టీతో ఈరోజు చేతులు కలిపి ముందుకెళ్ళి అధికారం చేపడతాడా, లేదంటే రాజకీయ శత్రువు అయినటువంటి డిఎంకే సిద్ధాంతపరాలు ఒకటే, అంబేద్కర్ ఐడియాలజీ కావచ్చు, పెరియర్ ఐడియాలజీ కావచ్చు, సిద్ధాంతపరంగా ఒకటే అయినప్పటికీ రాజకీయంగా శత్రువు అని చెప్పినటువంటి డిఎంకేతో కలిసి అలియన్స్కి వెళ్తాడా, మద్దతుకి వెళ్ళి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతాడా, అసలు ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేసి చూద్దాం.